గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే. సార్, సంక్రాంతి కానుకగా విడుదలైన మరొక సినిమా మనం చూడొచ్చు. జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ గారు అలానే తేజ సజ్జ గారు కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్. అంటే ఫస్ట్ మనం సినిమాని టైటిల్ చూసి క్యాచీగా ఉందా లేదని చెప్పి సినిమా వరకు వెళుతూ ఉంటాం. ఇది మనం జనరల్ గా మనం హనుమంతుడిని అంజనీ పుత్రుడు అంటారు, మారుతి అంటారు, హనుమంతుడు హనుమాన్ అని కూడా అంటారు. బట్ ఇక్కడ టైటిల్లోనే హనుమాన్ అంటున్నారు. ఏంటి సార్ ఇది టైటిల్ ఏంటి? అంటే మామూలుగా హనుమంతుడు తోటి చేసినటువంటి ఒక మార్వల్ క్యారెక్టర్, ఆంజనేయుడి క్యారెక్టర్ని తీసుకుని చేసినట్టు ఒక మార్వల్ క్యారెక్టర్. అయితే దీనికి ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు ఇచ్చారనే చెప్తున్నారు టైటిల్ కూడాను. మన చిరంజీవి గారు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పారనమాట. ఎందుకంటే ఈ సినిమా ఒకసారి చిరంజీవి గారిని ఒక టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సమంత చేసినటువంటి ప్రోగ్రామ్ అనుకుంటా, మామూలుగా మీకు నచ్చిన మార్వల్ క్యారెక్టర్స్ ఏంటండి అంటే బ్యాట్స్మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మార్వల్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన ఒక్క క్షణం ఇట్లా ఆలోచించి హనుమాన్ అన్నాడు. అది రిజల్ట్ వెరీ షాకింగ్ స్టేట్మెంట్. అది మనకి ఇక్కడ హనుమంతుడు అనేటువంటి ఒక మార్వల్ క్యారెక్టర్ మనకుండగా ఏవో క్యారెక్టర్స్ గురించి చెప్పడం ఎందుకు అనేటువంటి సెన్స్ లో చిరంజీవి గారు చిరంజీవి గారికి చాలా ఇష్టదైవం అదే హనుమాన్ అన్నారు ఆయన. అనేటప్పటికి ఇది అయిపోయింది. తర్వాత అది బాగా సరదాగా ఎంజాయ్ చేసాం ఇంటర్వ్యూలో. అది వీళ్ళు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ మాటని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. దీన్ని కూడా ఒక మార్వల్ క్యారెక్టర్గా, మామూలుగా మనకున్నటువంటి మార్వల్ క్యారెక్టర్స్లో హనుమంతుని మించిన క్యారెక్టర్ లేదు, ఇది అలా తీసుకుందాం అనేటువంటి ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది. హనుమాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి వాటికి ప్యారడీగా పెట్టినటువంటి హనుమాన్. దట్ ఈస్ ద టైటిల్. జస్ట్ సో మంచి క్లారిటీ ఇచ్చారు మీరు. చాలా మంది కన్ఫ్యూజన్ ఉండింది. రైట్. అండ్ ముఖ్యంగా మనం ఈ జాంబీ సినిమాలు హాలీవుడ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ మన దగ్గర ప్రశాంత్ వర్మ గారు అలానే తేజ సజ్జ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది. అవును, జాంబీ అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ మన తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేసింది ప్రశాంత్ గారే. చాలా ఎంజాయింగ్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా చేశాడు ఆ సినిమాని ప్రశాంత్ వర్మ. చాలా బాగుంటుంది ఆ సినిమా, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా. సో సెకండ్ మూవీ ఇది కూడా ఒక చెప్పాలంటే ఒక సాహసోపేతమైన నిర్ణయమనే అనుకోవచ్చు. డెఫినెట్లీ చాలా స్టోరీ తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో హనుమంతుడిని రకరకాల మామూలుగా మనం చూసాం. హనుమంతుడి క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. హనుమంతుడిలో ఒక గొప్ప ప్రచండుడైనటువంటి ఒక వీరుడు ఉంటాడు, ఒక ధీరుడు ఉంటాడు, ఒక గొప్ప భక్తుడు ఉంటాడు, నమ్మకానికి మారుపేరు అనేటువంటిది, అలాగే ధైర్యానికి మారుపేరు. ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్ ఆంజనేయుడి క్యారెక్టర్. దానికి తోడు గొప్ప వినోదం కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్లో, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఇది లంకా దహనంలో కానీ ఇట్లాంటి సన్నివేశాల్లో చూపించినటువంటి కామెడీ, చిన్నపిల్లల కేరింతలు కొట్టేసేటువంటి క్యారెక్టర్. ఈ సినిమా కథ విషయానికి వచ్చేస్తే ఇది ఒక డిఫరెంట్, ఈ మార్వల్ క్యారెక్టర్స్ మీదనే ఒకటి పరిశోధన చేస్తుంటాడు అనమాట. వాడి పేరు మైకేల్. ఆ మైకేల్ అనేటువంటి వాడు అతీంద్రియ శక్తుల ద్వారా కొన్ని సైంటిఫిక్ పరిశోధనల ద్వారా అతీంద్రియ శక్తులు పొంది మానవాతీత శక్తులు పొందాలనేటువంటి ప్రయత్నాలు చేసేసి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ వాడికి సిద్ధించవు. ఆ ప్రయత్నాల్లోనే ఉంటూ ఉంటాడు. అక్కడ నుంచి ఆ ప్రయత్నాలు ఏం జరిగినాయి అంటే సూపర్ మ్యాన్ లాగా శక్తులు సంపాదించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. అక్కడ ఫస్ట్లో అది చూపిస్తారు. వాడు ఆ మైకేల్ అనేటువంటి క్యారెక్టర్ చూపిస్తాడు. వాడు కన్న తల్లిదండ్రులను కూడా చంపేసినటువంటి క్రూరుడు ఈ శక్తులు పొందటం కోసం. అక్కడ నుంచి అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కథ అనేటువంటిది అంజనాద్రి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు, ఒక కొండ కోణంలో ఉండేటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి ఒక ఊర్లోకి షిఫ్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ ఈ హనుమంత్ అనేటువంటి కుర్రోడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు, చిన్న చిల్లర దొంగలాగా తిరుగుతూ ఉంటాడు. అదే ఊర్లో టీచర్గా, స్కూల్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి మాస్టర్ కూతురు మీనాక్షి అనేటువంటి హీరోయిన్. ఒక సందర్భంలో హీరోయిన్ రక్షించాల్సిన చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అదే ఊర్లో పాలెగాడు అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాలెగాడు క్యారెక్టర్ చేసింది రాజ్ దీపక్ శెట్టి అనేటువంటి అనమాట. పాలెగాడు క్యారెక్టర్. వాడి అకృత్యాలు ఆ ఊర్లో పెరిగిపోతున్న టైంలో ఈ హీరోకి కొన్ని అనుకోనటువంటి అతీంద్రియ శక్తి ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామి ద్వారా వచ్చినటువంటి అతీశక్తి అది ఎలా వచ్చింది, దాన్ని ఎలా సాధించాడు, ఆ రుధిర మణి అనేటువంటి ఒక మణి దొరుకుతుంది అతనికి. ఆ మణి ద్వారా ఇతనికి కొన్ని అతీతీయ శక్తులు వస్తాయి. అతీతీయ శక్తుల ద్వారా ఎలా ఆ పాలెగాడు వీటిని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ అతీంద్రియ శక్తుల కోసమే ఈ మైకేల్ అనేటువంటి ఈ ఊరిలోకి వచ్చి పట్టడం, ఆ రుధిరమణిని సాధించి వీడికి ఇట్లాంటి అతీతీ శక్తులు ఎలా వచ్చినాయి, కొట్టేస్తే మనుషులు గాల్లోకి వెళ్ళిపోతుంటారు, అలాంటి శక్తి వీడికి ఎలా వస్తుంది. మామూలుగా అంతమంది తన్నులు తింటాడు, చిన్న దొంగతనాలు చేసి విలన్స్ చేత తన్నులు తింటాడు. అలాంటి వాడు ఎలా అయ్యాడు, ఇంత మైటీ పర్సన్ ఎలా అయ్యాడు
అనేటువంటి దీంతో వీటికి ఏ శక్తులు ఎందుకు వచ్చినాయో కనుక్కుందాం అని చెప్పి ఆ మైకిల్ అనేవాడు తన మొత్తం బలగాన్నంతా వేసుకొని హెలికాప్టర్లో తన అక్కడ ఆ ఊర్లోకి రావటం, అక్కడ ఏం జరిగింది అనేది కదా. సో మంచి ఫ్యాంటసీ మూవీగా ఉంది, ఫ్యాంటసీ కన్నుల పండుగ, సోషియో ఫ్యాంటసీ మూవీగా చెప్పుకోవచ్చు. సార్ ఒక పక్క దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రామ మందిరానికి సంబంధించి రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న టైంలో రిలీజ్ అయిన సినిమా, విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. సో ఆ టైంలో రిలీజ్ అయిన సినిమా ఇది హైప్ ఎట్లా ఉందంటారు? చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మోర్ ఎవర్ ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఇప్పుడు దేశం అంతా కూడా ఒక పాన్ ఇండియా మాన్యువల్లో ఉంది. ఎలా రామ విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది కొన్ని 500 సంవత్సరాల కళ అనేటువంటిది నెరవేరిపోయి భారతదేశం అంతా ఒక హైందవ స్పిరిచువల్ ఫీలింగ్తో ఉన్నటువంటి సమయంలో, ఒక భావోద్వేగంలో ఉన్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం, సినిమా కూడా ఎంటర్టైనింగ్గా ఉండటం, త్రూ అవుట్ సరదాగా సాగటం, అలాంటి కంటెంట్తో రావటం అనేటువంటిది చాలా మంచి ఫీచర్. ముఖ్యంగా ఇటువంటి సినిమాలు అంటే ఓ పక్క భక్తి చూపించాలి, మరో పక్క సినిమా కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఉండాలి, అప్పుడే మనం దాన్ని సక్సెస్ చేయగలుగుతాం. ఆ రెండు పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయినటువంటి. ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? ప్రశాంత్ వర్మ తను నిజంగా చాలా పెద్ద సీనియర్ డైరెక్టర్ ఏం కాదు, 2-3 సినిమాలు చేసినటువంటి, ముఖ్యంగా జాంబిరెడ్డితో మంచి సక్సెస్ సాధించాడు. బట్ ఈ తీసుకున్న సినిమాని పాన్ ఇండియా సినిమాలో, ఎందుకంటే ఇంతకుముందే ఆదిపురుష్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది రామాయణం నేపథ్యంలో, గతంలో కూడా ఒక టీవీ సీరియల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక టెక్నికల్ ఆస్పెక్ట్తో గ్రాఫిక్స్ ఓరియంటెడ్గా ఒక సినిమా తీస్తున్నప్పుడు దాన్ని ఆ టెక్నాలజీని ప్లస్ ఇమోషన్స్ని రెండింటిని బ్లెడ్ చేయటం అనేటువంటిది, క్యారీ చేయటం అనేటువంటిది జాంబిరెడ్డిలోనూ సక్సెస్ అయ్యాడు, ఇప్పుడు దీంట్లో కూడా చాలా చక్కగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలు గ్రాఫిక్స్ తోనే కట్టుపడేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు మీరు ఆదిపురుష్ అన్నారు కాబట్టి గ్రాఫికల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంది. ఆ సినిమా కూడా ఈ గ్రాఫికల్ వాల్యూస్ సరిగ్గా లేవు కాబట్టి ఫ్లాప్ అయిందంటూ ఒక టాక్ వచ్చింది. బట్ ఇలాంటి సినిమాలకి ఖచ్చితంగా గ్రాఫిక్స్ మీదే ఆడియన్స్ చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. గ్రాఫిక్స్ వల్ల, ఎక్స్క్లూజివ్ గ్రాఫిక్స్ వల్ల కాదమ్మా, ఆ గ్రాఫిక్ అనేటువంటిది ఇమోషనల్ కంటెంట్ తో కరెక్ట్ గా బ్లెండ్ అవ్వాలి. ఆ బ్లెండింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా జరిగింది. దట్ ఈస్ వాట్ ద రీజన్ హనుమాన్ కు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ గా అందులో ఈ సమయం కూడా మంచి సమయం కాబట్టి. అండ్ తేజ సజ్జా గారి ఆ క్యారెక్టర్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏం చెప్తారు? తేజ సజ్జా అదే ఆ ఊర్లో అలర్చలరుగా తిరిగేటువంటి ఒక చిన్న కుర్రాడు, బాధ్యతలు తెలియనటువంటి కుర్రాడు, అక్కచాటు తమ్ముడు. ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే అక్క తల్లిలాగా పెంచుతుంది. ఆ క్యారెక్టర్ని వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది. క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ అలాంటి ఒక అల్లరిచిల్లరగా తిరిగే పిల్లడికి అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు ఎలా చేశాడు, ఆ అతీంద్రియ శక్తులు ఉన్నప్పుడు ఆ మైటీనెస్ని ఎలా పర్ఫామ్ చేయాలి, అవి లేనప్పుడు ఒక అల్లరిచిల్లర కుర్రాడుగా ఎలా పనిచేయాలి, అవి వస్తుంటాయి పోతుంటుంది, ఒక పరిచితమైనటువంటి ఒక కాంటెక్స్లో వస్తాయి, కంటిన్యూస్గా వచ్చింది. ఇది తన్నులు తింటాడు, అయిపోయింది ఫస్ట్ టైం. రెండోసారి అతీంద్రియ శక్తులు రావడంతో వీళ్ళని కుమ్మెదిరి పెట్టాడు. తర్వాత మళ్ళీ ఇంకొక సందర్భంలో పోతే మళ్ళీ అతీంద్రియ శక్తులు ఉండవు. అప్పుడు ఆ పాలెగాడు అనేటువంటి వాడు కుస్తీ పోటీల్లో ఓడిచ్చేసి జనాలను చంపేస్తుంటాడు. వాడిని ఎదుర్కోవాల్సిన సందర్భంలో అతీంద్రియ శక్తులు రావు, కానీ ఫైనల్ మూమెంట్లో వస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు ఎలా చేయాలి, అతీంద్రియ శక్తులు తనలో ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి, లేనప్పుడు ఎలా డల్గా పర్ఫామ్ చేయాలనేటువంటి వేరియేషన్ చక్కగా చేశాడు తేజ. వెరీ గుడ్ పర్ఫార్మింగ్ బాయ్ అబ్బాయి. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి క్యారెక్టర్ చాలా, అంటే మదర్ కనిపించేలాగా, తల్లిలాగా తమ్ముడిని ప్రేమగా చూసుకుంటాడు ఒక క్యారెక్టర్. తన ఇదిని మనసులోనే దాచుకొని తను పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతే తమ్ముడు ఏమైపోతాడు బాధతో వచ్చిన పెళ్లిళ్ళని నిరాకరించేటువంటి క్యారెక్టర్. అండ్ ఈ ముఖ్యంగా ఈ సినిమాకి ఆ బీజిఎం ఎట్లా ఉందండి? ఆ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎఫెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. మ్యూజిక్ కూడా చాలా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. సరే, ఆ ముగ్గురు చేయటం మీద ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ బాగుంది. ముఖ్యంగా ఈ హనుమాన్ కి సంబంధించి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి సార్? ప్లస్లు అంటే తీసుకున్న కాన్సెప్ట్లోనే టైటిల్ మంచి ప్లస్, తర్వాత మేకింగ్ వాల్యూస్, ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి అని ఆయన చాలా సినిమాకి ఎంత అవసరమో, ఇలాంటి సినిమా తీసుకున్నప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టారు. అది చాలా బాగుంది. ప్రొడ్యూసర్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇలాంటి సినిమాలు రావాలంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, మేకింగ్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అది బాగుంది. సరే, ప్రశాంత్ వర్మ టేకింగ్ ఒకటి, తేజ సజ్జా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు ఎన్ని బాగున్నాయి. వెన్నెల కిషోర్ కానీ, సముద్రకని విభీషణుడు క్యారెక్టర్ చేశాడు. ఇంకోటి ఏంటంటే సోషియో ఫాంటసీ సినిమా అయినా సరే దీనికి ఒక రామాయణంలోని విభీషణుడు క్యారెక్టర్ని ఇచ్చేయటం, లింక్ చేయటం అనేటువంటిది బాగుంది. అందులో దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఆ పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ కూడా చాలా బాగుంది. లీడ్ కూడా కన్విన్సింగ్ గా ఉంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్, ఇది పండుగ సీజన్, పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ పోటీలో నిలబడ్డారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కాదు, ఇక్కడ ఏంటంటే తేజ సజ్జా ఎవరెవరితో అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొడుగ్గా చేశాడో, వెంకటేష్, నాగార్జున,
చిరంజీవి గారితో, మహేష్ బాబు గారితో కూడా చేశారు. ఇది చాలా విచిత్రమైన సందర్భం. ఇది తేజ సజ్జ లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి అకేషన్ ఇది. రైట్. ఈ సంక్రాంతికి ఏ ముగ్గురు స్టార్స్ సీనియర్ స్టార్స్తో చేశారో ఆ ముగ్గురు స్టార్స్ సినిమాల మధ్య తన సినిమా రిలీజ్ అవటం వెరీ 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 రేరెస్ట్ హ్యాపెనింగ్ అనమాట. వాళ్ళ సరసన నిలదొక్కుకోగలుగుతున్నారు. అది ఇంకా దట్ ఈస్ టూ ఎర్లీ టు, ఎందుకంటే ఇంకా 2 సినిమాలు రిలీజ్ కావాలి. సైంధవ్ రిలీజ్ కావాలి, నాసామి రంగా రిలీజ్ కావాలి. మహేష్ బాబు ఒకటి రిలీజ్ అయింది, తండ్రి కొడుకులు. అంటే తండ్రి కొడుకులుగా చేశారు రాజ్ కుమార్ తర్వాత సినిమా నెక్స్ట్ సినిమాలో తండ్రి కొడుకులుగా చేశారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఆ సినిమా ఒకటి రిలీజ్ అయింది, మిగతా రిలీజ్ అవ్వాల్సింది. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పారు? ఫైనల్ గా అంటే ప్లస్లు మైనస్లుగా మనం మాట్లాడుకున్నట్లయితే సినిమా అంతా ప్లస్ లో ఏమింటారో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మైనస్ గా చెప్పుకోవాల్సిందంటే ఆ తీసుకున్న విలేజ్ నేపథ్యం, అలాంటి విలేజ్లు కానీ అలాంటి సెటప్, పొలిటికల్ సెటప్, అలాంటి విలన్, ఊర్లో పాలగాడు ఇదిలో ఊరు నడవాలి అని చెప్పి మిగతా వాళ్ళందరూ బానిసలు లేకపోతారు, అలాంటి సెటప్ లేదు. ఆ సెటప్ కొంచెం ఎవేగా అనిపించినట్టుంది. మిగతా తీసుకున్న ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ డిఫరెంట్గా అనిపించింది, అంతగా సింక్ అవ్వలేదు అనిపించింది. చిన్న స్లో పేస్ ఉంది. ఆ నేపథ్యం అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఈ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కానీ, ముఖ్యంగా హీరోయిన్ ఆ అమ్మాయి మంచి క్యారెక్టర్, త్రూ అవుట్ ఇది క్యారెక్టర్, కానీ ఆ అమ్మాయి అంత గొప్పగా అమృత అయ్యర్ అంత ప్లస్ అయినట్టుగా అనిపించలేదు. సో ఓవరాల్ గా ఫ్యామిలీతో దట్టు చిన్నపిల్లలు చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాలి, ఫ్యామిలీ అంతా వెళ్తారు. కాబట్టి ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మంచి విజయాన్ని సాధించే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి రివ్యూ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.